ప్రార్థన. అందరికీ షలోం. మహిమగల రాజా, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టిని నీ మాటతో సృష్టించిన తండ్రి, నరుని మాత్రము నీ చేతులతో చెక్కి ఉన్న తండ్రి, నీలోని జీవవాయువును నాసికారంధ్రములో ఊది మమ్మల్ని జీవాత్మగా నిలవబెట్టిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాంటి మేము నీ యొక్క మాటలను, నీ యొక్క మార్గములను అనుసరించక మరణమును కొని తెచ్చుకొని పాపాత్ములై శాపగ్రస్తులమై ఉంటుండగా, నీ కరుణ కృప కనికరముల కటాక్షములతో మమ్మల్ని ప్రేరేపిస్తూ, సహాయం చేస్తూ, బలపరుస్తూ, నడిపిస్తూ ఉన్న విధానం బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ వాక్య జ్ఞానముతో మమ్మల్ని ఉదక స్నానము చేయించి పవిత్రపరుస్తూ, పరిశుద్ధపరుస్తూ, నీ సారూప్యతను పొందుకొనడానికి మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేకు, నీ హృదయ పారంబున నొసగి ప్రార్థించి పని చేయను. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేకు, నీ హృదయ పారంబున నొసగి ప్రార్థించి పని చేయనేకు. ఆగిపోక సాగిపో, పని చేయను. ప్రతి చోటనే సాక్షిగా యెషువానందుండనిమ్ము. ఆగిపోక సాగిపో, పని చేయను. ప్రతి చోటనే సాక్షిగా యెషువానందుండనిమ్ము. ఇదిగో యావే నా జీవితం, ఆపాదమస్తకం ఇదిగో యెషువా మా జీవితం, ఆపాదమస్తకం శరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో యావే నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. జిఫియలు దావీదు హెషిమోనులో హకీలావా మన్యములో ఉన్నాడని రాజైన సౌలుకు తెలుపగా, సౌలు 3000 మందిని తీసుకొని మరి దావీదుకు వద్ద వెంబడింపగా, వెతకగా దావీదు కోసం మార్గమధ్యములో క్రొత్తాలములో సేద తీరుతున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తున్నాం. అలాంటి సేద తీరే సమయంలో సౌలు దావీదు మీదకి వస్తున్నాడని దావీదు తెలుసుకొని సేద తీరుతున్నటువంటి సౌలు వద్దకు వెళ్ళి సౌలు యొక్క నీళ్ళ బుడ్డిని, సౌలు యొక్క ఈటెను తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం అధ్యాయం చూస్తున్నాం. మరి దావీదు అభిషేక్ని
వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు అభిషేక్ అంటాడు, నీవు సెలవు ఇచ్చినట్లయితే ఈ సౌలు నేను ఇక్కడే ఒక్క పోటుతో చంపేస్తాను అని అన్నప్పుడు మరి దావీదు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, అదోనై వారు అభిషేకించిన మనిషిని చంపి మనము పాపము చేయతగదు అని అభిషేకం ఆపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలోహిం వారే అతన్ని మొత్తుతాడు. ఏ విధంగా? అతను అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును అని మరి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలాంటి తప్పిదము చేయకయే కేవలము రాజ్యము నిమిత్తము సౌలు దావీదుని చంపాలని ఆలోచిస్తూ ఉన్నాడని మనం ఎరిగి ఉన్నాం. దావీదు ఎన్ని మార్లు సౌలుని చంపే అవకాశం వచ్చినప్పటికీ అభిషేకింపబడిన వాడు కాబట్టి చంపకుండా మరి వెను తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా అదోనై వారి మీద ఆధారపడి ఆయనకు మాత్రమే శిక్షించే అవకాశాన్ని కలిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఇంకేమంటే అదోనై వారికి కోపం వస్తే అయితే తండ్రిని ప్రేరేపించిన ఎలా నైవేద్యం చేసి శాంతపరచవచ్చును అని అంటున్నారు. ఒకవేళ నరులు నిన్ను ప్రేరేపిస్తే, సౌలుని నన్ను చంపమని ప్రేరేపిస్తే, కాబట్టి వారు అదోనై వారి దృష్టికి శాపగ్రస్తులు అవుదురుగాక అని మరి దావీదు సౌలుకు తెలియజేస్తున్నట్లుగా మనం ఇప్పుడు చూస్తున్నాం. వీరున్న ప్లేస్ల నుంచి సౌలు యొక్క నీటి బుడ్డిని ఈటెను తీసుకొని దూరంగా వెళ్ళి దావీదు అబ్నేరుతో అంటాడు, సౌలు యొక్క సైన్యాధిపతితో, నీవు కాపాడాలని నీవు అనుకున్న నీ రాజు ఈటే నీళ్ళ తిత్తి ఎక్కడా అని చెప్పేసి అన్నప్పుడు చూసుకున్నప్పుడు అవి లేకుండా ఉన్నాయి. కాబట్టి ఈలోపు సౌలు అంటాడు, నా కుమారుడా దావీదా నువ్వేనా అని అన్నప్పుడు, నా ఏలినవాడా నువ్వెందుకు పదే నన్ను చంపాలని చూస్తూ ఉన్నావు అని తెలియజేసి మరి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఉపకారం చేసేవారిగా, ప్రాణాన్ని సహితము తీసే వారికి ఉపకారం చేసేవారిగా ఉండాలని ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఆమేన్.